ప్రభుత్వ భూమి పేదల చేతిలోనో లేదా ప్రభుత్వం చేతిలోనో ఉండాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. అయితే అక్రమదారులు ఒంగోలు నగర శివారులో దాదాపు 12 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ పెద్ద పెద్ద భవనములు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగర శివార్లలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 166, 67, 68లో దాదాపు 12 ఎకరాల ప్రభుత్వ ఇనాం భూములు ఉన్నాయి. ఈ ఇనాం భూముల చుట్టూ పెద్దలు చలామణి అవుతున్నటువంటి గద్దలు వచ్చి రాబందులు నేలవాలి మొత్తం వాటిని ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి పేద ప్రజల చేతుల్లో ఉండాలి లేదా ప్రభుత్వం చేతుల్లో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన ఈరోజు భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశాం. ఎక్కడో అగ్రహారం దగ్గర 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20,000 మందికి ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి అప్పుడు ఒక ఆయన హడావిడి చేస్తే అప్పుడు అన్న చెప్పాడంటే జరిగి తీరాల్సిందే అని చెప్పి ఫ్లెక్సీలు చూసాం. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఈ అడ్డా మందే గడ్డ అని చెప్పి ఇంకొక ఆయన చెప్పాడు. వారి అడ్డాలో ఇల్లు రాలే, ఆయన గడ్డలో ఇల్లు రాలే.